Stanza 3. Is it the sword? As the red dust of empires passed away. The blood has turned their stones to rust, their glory to decay. In this stanza, the poet again puts a question. ఈ చరణంలో కూడా కవి ఒక ప్రశ్నను అడుగుతూ ఉన్నాడు. ఈజ్ ఇట్ ద సోర్డ్ దట్ మేక్స్ ఎ నేషన్ స్ట్రాంగ్? ఈ కత్తి అనేటువంటిదేనా ఒక దేశాన్ని బలమైనటువంటి దేశంగా, శక్తిమైనటువంటి దేశంగా చేయగలిగేది? హియర్ ద సోర్డ్ స్టాండ్స్ ఫర్ పవర్. ఓకే, సో ఇక్కడ కత్తి అనేటువంటిది, ఖడ్గం అనేటువంటిది మరి శక్తిని తెలియజేస్తూ ఉందన్నమాట. ద పీపుల్ హూ ఆర్ ఎకనామికల్లీ స్ట్రాంగ్, ఎవరైతే ఆర్థికంగా చాలా ఎక్కువ వనరులు కలిగి ఉంటారో, లేదు అంటే ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు అయి ఉంటారో, థ్రెటన్ అదర్స్ ఆఫ్ డయర్ కాన్సిక్వెన్సెస్, వాళ్ళు ఇతరులను ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు కూడా భయపెడుతూ ఉంటారనమాట. సో వారిని నామరూపాలు లేకుండా వారి పరిస్థితులను చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. దే ఈవెన్ ఫైట్ అండ్ టెర్రరైజ్ దెమ్, వాళ్ళు పోరాడుతూ ఉంటారు, ఇంకా ఇతరుల్ని భయపెడుతూ ఉంటారు. యాక్సెప్ట్ దర్ సుప్రమసీ, వాళ్ళకున్నటువంటి పలుకుబడితో, వాళ్ళకున్నటువంటి డబ్బుతో ఎప్పుడు కూడా వారు చెప్పేది ఇతరులు చేయాలి అనేటువంటి విధానంగా మనుషులు నడిపిస్తూ ఉంటారు. వారి యొక్క చెప్పు చేతలు ఇతరులను ఉంచుకోవాలని చెప్పి. సిమిలర్ ఈజ్ ద కేస్ విత్ ద నేషన్స్, అలాగే ఒక దేశంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. హూ ఆర్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్, ఎవరైతే చాలా పలుకుబడి ఉన్నటువంటి గొప్ప మనుషులు ఎవరైతే ఉంటారో, సో అటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే దే బుల్లీ అదర్ నేషన్స్ టు యాక్సెప్ట్ డిఫీట్. వాళ్ళు చాలా ధనం ఉన్నటువంటి దేశం కాబట్టి, వాళ్ళు చాలా ఎక్కువ మంది సైనికులు ఉన్నటువంటి వారు కాబట్టి, ఇతర దేశాలన్నిటిని కూడా ఎప్పుడూ వారి యొక్క చెప్పు చేతల్లో ఉండాలి, మా దగ్గర మీరు ఓటమిని యాక్సెప్ట్ చేయాలి, మీరు ఓడిపోయామని ఒప్పుకోవాలి అని చెప్తూ ఉంటారు. హిస్టరీ ఈజ్ రిప్లీట్ ఫుల్ ఆఫ్, అంటే ఈ హిస్టరీ చరిత్ర మనం చూసినట్లయితే చాలా వరకు విత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫైర్స్ బ్యాటిల్స్ ఫాట్ బిట్వీన్ సచ్ రూలర్స్. ఓకే, సో ఎక్కువగా మనం చూసినట్లయితే ఉదాహరణలు మనకు కనిపిస్తూ వాళ్ళతో పోరాడి వారి యొక్క ఓటమిని చూసి సంతోషించారు. ద పోయట్ సజెస్ట్ టు యాజ్ టు ఆస్ ద డస్ట్ ఆఫ్ ద ఎంపైర్స్. ఓకే, సో ఆయన ఏం చెప్తూ ఉన్నాడు అంటే మనల్ని అడుగుతూ ఉన్నాడు అనమాట, ఆ యొక్క సామ్రాజ్యాలకు పట్టినటువంటి ఆ యొక్క దుమ్ము అనేటువంటి దాని గురించి, విచ్ ఆర్ నో మోర్ నవ్, అవి ఇప్పుడు అసలు మన కళ్ళకు కూడా కనిపించట్లేదు. అబౌట్ ద రిజల్ట్ ఆఫ్ సచ్ ఫైర్స్ బ్యాటిల్స్, ఎందుకంటే వాళ్ళకి అయిపోయినాయి, ఒక దుమ్ములాగా ధూళిలాగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఆ క్రూరమైనటువంటి యుద్ధాల యొక్క ప్రతిఫలమే. ద బ్లడ్ షెడ్ మేడ్ ద స్ట్రాంగ్ పిల్లర్స్ ఆఫ్ దోస్ ఎంపైర్స్ వీక్. ఓకే, సో ఈ యొక్క జనాలందరూ కూడా చనిపోవడం వల్ల, వారి యొక్క రక్తం వల్ల, వారు కాచినటువంటి రక్తం ద్వారా వారి దేశానికి ఉన్నటువంటి స్తంభాలన్నీ కూడా, ఆ సామ్రాజ్యానికి ఉన్నటువంటి ఆ యొక్క పిల్లర్స్ లాగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా చాలా శక్తిహీనంగా చేసేసినాయి. యాజ్ అ రస్ట్ ఫోర్సెస్ ఐరన్ టు డికే, తుప్పు పట్టినప్పుడు ఇనుముని ఎట్లాగా బలహీనం చేసేస్తుందో అలాగే చేసిందన్న. మహిమ కలిగి ఉన్నటువంటి ఈ చాలా శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాలు, ద గ్లోరీ ఆఫ్ ద పవర్ఫుల్ ఎంపైర్స్ నెవర్ లాస్టెడ్ ఫర్ లాంగ్. ఓకే, సో ఎప్పుడు కూడా అంత శక్తి కలిగినటువంటివి నాశనం అవ్వటం అనేటువంటిది లేదు.